అమ్మా, నిన్నిద్దరు భార్యాభర్తలు వచ్చారమ్మా. వాళ్ళు నిన్నటి నుంచి ఏమీ తినట్లేదు. మీరే ఎలాగైనా సర్ది చెప్పండి అమ్మా. అలాగా, నేను మాట్లాడతానులే. ఏం బతుకులు! ఎవరు? ఏమిటమ్మా, వచ్చిన దగ్గర నుంచి మీరు భోంచేయడం లేదట? అవునమ్మా, మేమెందుకు భోంచేయాలి? ఎవరి కోసం బ్రతకాలి? కడుపున పుట్టిన వాళ్ళే కాదని మెడబట్టుకు బయటికి గెంటేస్తే చచ్చే ధైర్యం లేక కాటికి కాళ్ళు చాపుకుని ఇక్కడికి వచ్చాం. నాన్న వాళ్ళు లేని ఈ లోకంలో ఉండడం కంటే చనిపోవడమే మేలమ్మా. ఎవరు? ఏమిటమ్మా, వచ్చిన దగ్గర నుంచి మీరు భోంచేయడం లేదట? అవునమ్మా, మేమెందుకు భోంచేయాలి? ఎవరి కోసం బ్రతకాలి? కడుపున పుట్టిన వాళ్ళే కాదని మెడబట్టుకు బయటికి గెంటేస్తే చచ్చే ధైర్యం లేక కాటికి కాళ్ళు చాపుకుని ఇక్కడికి వచ్చాం. నాన్న వాళ్ళు లేని ఈ లోకంలో ఉండడం కంటే చనిపోవడమే మేలమ్మా. అందుకే వీలైనంత త్వరగా చచ్చిపోవడానికి మేమెంచుకున్న మార్గం భోజనం చేయకుండా ఉండడం. అమ్మా, సమస్య మీ ఒక్కరికే కాదు, ఇక్కడుండే వాళ్ళందరికీ ఇదే సమస్య. అలాగని వాళ్ళు మీలాగే నిరాహార దీక్ష చేస్తున్నారా? లేదు కదా? చూడండి, ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళు. మీరైనా ఒక రకంగా అదృష్టవంతులు. ఇక్కడికి మీరిద్దరూ జంటగా వచ్చారు. మీరు ఒకరి కోసం ఒకరున్నారు. కానీ ఇక్కడ ఉండే వాళ్లలో చాలా మంది ఒంటరిగా వచ్చారు. మరి వాళ్ళెంత బాధపడుతూ ఉండాలమ్మా? ఏమన్నారు? కడుపున పుట్టిన వాళ్ళు మెడపట్టి బయటికి గెంటేశారనా? అమ్మా, దానికి బాధపడాల్సింది మీరు కదమ్మా, వాళ్ళు.